అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ మీటింగ్‌లో ఏం మాట్లాడారో మీకు అందరికీ తెలుసు కదా! ఆయన మొత్తం 45 నిమిషాల స్పీచ్‌లో 50 సార్లు కేసీఆర్ పేరు తీసుకున్నాడంట. 50 సార్లు. డైరెక్ట్‌గా 25 సార్లు, ఇండైరెక్ట్‌గా 25 సార్లు, మొత్తం 50 సార్లు ఆయన ప్రసంగం అంతా కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ చుట్టే తిరిగింది. కేసీఆర్ పేరును 45 నిమిషాల్లో 50 సార్లు ప్రస్తావించిండనేది ఇది నిజంగా ముఖ్యమంత్రి స్పీచ్ ప్రిపేర్ కాకపోవడమా? లేకపోతే ఆయన మైండ్‌లో ఏం లేదు. ఆయన బుర్రలో ఓన్లీ కేసీఆర్ తప్ప ఎవరు లేరు. కేసీఆరే ఉన్నట్టున్నాడు. ఆయన చాలా కామెంట్ చేసిండు. తాగుబోతు సంఘానికి అధ్యక్షుడని, ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి అట్లా మాట్లాడిండు. బట్ ఇంకొక స్ట్రాంగ్ కామెంట్ ఏంటంటే, కేసీఆర్ అనే మొక్కను తెలంగాణలో మళ్ళీ మొలవకుండా చూస్తా అని రేవంత్ రెడ్డి అన్నాడు. దాన్ని సిగ్నల్ టీవీ పోల్ పెట్టింది. అసలు దీన్ని ఎట్లా చూడాలి? అహంకారంతో మాట్లాడుతున్నది వలన, లేకపోతే నిజంగానే రేవంత్ రెడ్డి కేసీఆర్ అనే వ్యక్తి ఆ మొక్క ఇంకా మళ్ళీ మొలవకుండా చూసేంత పరిపక్వత ఉందా రేవంత్ రెడ్డికి ఏందని ఒక పోల్ పెడితే, ఆ పోల్లో 11,000 మంది పార్టిసిపేట్ చేసిండ్రు. వితిన్ 18 అవర్స్ 17-18 అవర్స్ మధ్యలో ఎంతైంది? 11K 11,000 ఓట్లు పడ్డాయి. 11,000లో ఏది తీసుకుందాం? మనకు కనపడాలంటే ఏదైనా చేయాలిగా. రేవంత్కు సాధ్యమైనది పెట్టినాం అనుకో, 12%. రేవంత్కు సాధ్యమైన ఓన్లీ 12% జనమే, అంటే 100లో 12 మంది మాత్రమే రేవంత్కు ఇది సాధ్యమే అని అనుకుంటున్నారట. మిగతా 88 మంది అహంకారంతో మాట్లాడుతున్నారని అనుకుంటారంట. రేవంత్ రెడ్డి అహంకారంతో ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఆయన పని వేరు కదా, ఆయన పరిపాలన చేయాలి కానీ ఇట్లాంటివి మాట్లాడతాడా? కామెంట్స్ ఉన్నాయి, 80 కామెంట్స్ ఉన్నాయి. ఈ 80 కామెంట్స్లో కొన్ని కామెంట్స్ చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. కొన్ని బూతులు ఉంటాయి, నేను చదవను, మీరు చూడండి అంతే ఆ బూతులను. రేవంత్ డాష్ తెలంగాణలో చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు డాష్ మీకు కనిపించింది. దమ్ముంటే ఇప్పుడు ఎలక్షన్ పెట్టమను, కేసీఆర్ మళ్ళీ 100% బీఆర్ఎస్ పక్కా. దీనికి 2 రిప్లైస్ ఉన్నాయి, అది కూడా చదువుదాం. పాపారావు నల్లనేని 100%, భాస్కర్ నాయక్ 100%. తర్వాత తన్వి నెక్స్ట్ కొడంగల్లో గెలవడు అంటున్నారు పబ్లిక్. కొడంగల్లోనే గెలవరు అంటున్నారంట, తన్వి అన్నతోళ్ళు పెట్టిండ్రు. తర్వాత అభిలాష్ కొండాపురం ఏమంటారు? ఎస్ బ్రో, నేను బెట్ కూడా వేస్తా, రేవంత్ డాష్ ఓడిపోతాడు, ఏపీకి ఐ మీన్ బాస్ సిబిఎన్ దగ్గరికి చెక్కేస్తాడు. కేసీఆర్ ముక్క కాదు, ఎవరైనా దిలీప్ రావు, కేసీఆర్ ముక్క కాదు, ఒక మర్రి చెట్టు ఏరులాగా అచ్చమైన తెలంగాణ వారి మనసులో నాటుకుపోయాడు, దాన్ని పికలించడం అంత ఈజీ కాదు. ఇంకా రిప్లైస్ కూడా ఉన్నాయి, దాని రిప్లైస్ కూడా చదువుతున్నాను మళ్ళీ. ఆదిలక్ష్మి, అందుకేనా ఎంపీ ఎన్నికల్లో గుండుసున్నా వచ్చింది, ఆయన కౌంటర్ ఇచ్చిండ్రు. తర్వాత మమతా తోటిరెడ్డి 100%. తర్వాత వెంకట్ అంటే కేసీఆర్ను డైరెక్ట్ ఫేస్ చేయలేక బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీలు కలిసి కవితను జైలుకు పంపించి కేసీఆర్ను బ్లేమ్ చేస్తూ గెలవడం కూడా ఒక గెలిపేనా? తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి డాష్ కేసీఆర్ను టచ్ చేసే దమ్ము ఉందా? తెలంగాణ కేసీఆర్ సింగిల్ లైన్ అని వెంకట్ అని ఆయన పెట్టాడు. తర్వాత అశోక్ అంటున్నా, తూపుడు అశోక్, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ముక్క కూడా మొలవదు. పిఎన్ గౌడ్, ఏది ఎవరు అనుకున్నా తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు, కేసీఆర్ని ఎవరు మర్చిపోరు, కొన్ని తప్పు నిర్ణయాల కారణంగా ఓడిపోయారు అంతే. వినోద్ కుమార్, విర్రవీగే తత్వం నాశనాన్ని తెస్తుంది, కేసీఆర్ గారు ప్రజల మనసులో ఎప్పటికీ ఉంటారు, రేవంత్ వ్యాఖ్యలు కేసీఆర్ గారికి కలిసి వస్తాయి, నెక్స్ట్ ఎలక్షన్స్లో బంపర్ మెజార్టీతో ఆయనే సీఎం, అయితే బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా త్వరగా మార్చుకోవాలి వినోద్. నవీన్ కుమార్, దీన్నే బలుపు మందం కళ్ళు నెత్తి మీదికి ఎక్కడం అంటారు, నువ్వు కేసీఆర్ కంటే మంచిగా ఏదో పీకుతావు అని ఓటు వేసినారు, 11 నెలలకే చుక్కలు చూపించావు, అసలు ఏం చేస్తున్నావో నీకని అర్థం అవుతుందా? నువ్వు మంచిగా చేస్తే నువ్వు మర్పించాల్సిన అవసరం లేదు, ప్రజలే మర్చిపోతారు. దరిద్రం ఏంటి అంటే మొదటి నువ్వే మర్చిపోలేకపోతున్నావు, రోజు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు జపంతోనే నీ పొద్దు గడుస్తుంది, కేసీఆర్ పైన రోజువారీ ప్రసంగాలు చేస్తూ మర్చిపోకుండా నువ్వే ప్రజలు గుర్తు చేస్తున్నావు, ఏ పథకాలు అమలు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టి కేసీఆర్ మర్పిస్తావా? ఏందో నాయన నువ్వు, నీ దిమాగ్, నీ పక్కనులు నేను పొగుడుతూ ముచ్చుతున్నారు, అది అర్థం చేసుకో అని నవీన్ కుమార్ మంచి మెసేజ్ ఇచ్చిండు. తర్వాత నాగేంద్ర గౌడ్, బొచ్చు కూడా పీకలేడు. ఇంకా చాలా ఉన్న మెసేజ్లు. పరశురాముడు, రండ సినిమా అయిపోయింది తెలంగాణ. దీపక్, రాబోయే 2 సంవత్సరాల్లో ఇంతవరకు ఎవరు చూడని ఊహించిన రాజకీయాలు మనం చూడబోతున్నాం. తర్వాత మర్యాద యాదవ్, మాయా యాదవ్, కేసీఆర్ గారు ఒక
సంస్కృతి, ఒక చరిత్ర, ఒక భవిష్యత్తు అంట. అభిషేక్ గట్ల కేసీఆర్ ఈజ్ బ్రాండ్ ఆఫ్ తెలంగాణ ఫేమస్ ఇన్ యూఎస్ఏ ఆల్సో. ఎన్ఆర్ఐ ఆయన. తర్వాత అనిల్ దురిశెట్టి అధికారం తలకెక్కి బిరుసుతో మాట్లాడుతున్నాడు. సుమతి గుజ్జా గుంపు మేస్త్రికి మూడింది. జై తెలంగాణ జై కేసీఆర్. గురులోతు దేవేందర్ జై కేసీఆర్ అంట. వీరంతా బహుశా బీఆర్ఎస్ కార్యకర్తలు ఉండొచ్చు. భీమేష్ రెడ్డి రేవంత్ అలా మాట్లాడడానికి ఎలక్షన్స్ లేకపోవడమే. ఎలక్షన్స్ లేకపోవడంతో మాట్లాడుతున్నాడు. ఎలక్షన్ వస్తే అట్లా మాట్లాడాడు. ఎలక్షన్ వస్తే మరి ఏందో ఆయన. తర్వాత రాజ్ శ్రీపల్లి టిల్ తెలంగాణ ఈజ్ దేర్ కేసీఆర్ విల్ బి దేర్ ఈజ్ అవర్ హార్స్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ ఈజ్ అవర్ కేసీఆర్. రేవంత్ రెడ్డి భవిష్యత్తులో ఫ్యూచర్ ఘోరంగా ఉన్నట్టుంది. పాలనా వ్యవస్థ మీద ఇప్పటికైనా పెద్ద దృష్టి పెట్టి పరిపాలనలో ప్రజలతో శభాష్ అనిపించుకోవాలి. కానీ విమర్శలు చేసుకుంటూ భవిష్యత్తులో ఫ్యూచర్ ఘోరంగా ఉంటుంది రేవంత్ రెడ్డి గారు. మల్లవ్వ కంట ఎవరు అవ్వ ఫోటో ఉంది. రాజ్కుమార్ ట్విట్టర్ పెట్టిండు. వీడు ఒక్క బచ్చగాడు ఎవరైనా జీబీ కుమార్ అంట. కేసీఆర్ ఈజ్ ఏ లెజెండ్ హూ ఫాట్ అండ్ గాడ్ తెలంగాణ. ఈ క్లీన్డ్ అప్ హోల్ టీడీపీ పార్టీ ఫ్రమ్ తెలంగాణ హూ వర్ అగైనెస్ట్ తెలంగాణ. సిబిఎన్ ఆల్సో యూజ్ టు బార్క్ లైక్ దిస్ గాయ్ బిఫోర్ అండ్ వి సా వాట్ హ్యాపెండ్. సంథింగ్ ఈజ్ గోయింగ్ ఇన్ గెట్ రిపీటెడ్. చంద్రబాబుకి ఏం జరిగిందో ఈయన కూడా అదే జరుగుతుందని పెట్టింది ఆయన. కేసీఆర్ బాస్ నోబడి. అంత కేసీఆర్ నువ్వు ఎక్కువ సోషల్ మీడియాలో నాట్ ఓన్లీ సిగ్నల్ టీవీ, రేవంత్ రెడ్డి సొంత పేజీలో కూడా కేసీఆర్ను పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు. అది బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివ్గా ఉండడమా, నెటిజన్స్ మారిపోయినరా? రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా అట్లే ఉన్నది. రేవంత్ రెడ్డి ఏం చక్కగా లేడు కదా. రేవంత్ రెడ్డి చక్కగా ఉంటే కొంతమంది అయినా కనీసం ఆయన వైపు కూడా పెట్టేవాళ్ళు. ఆయన మాట తీరు, ఆయన వ్యవహారం, ఆయన చేస్తున్న పనులు ఆయన ఏందో అర్థమే అవుతలేడు. మా పాలమూరులకే అర్థమవుతలేడు. మొన్న ఫంక్షన్ పోతే అందరు నా చుట్టూ ముగినరు. ఏందని చూస్తే పొట్టు ఆయన తిరుతురు. ఫస్ట్ నేను మామనార్ పోయినప్పుడు నేనేం ఎవరిని తిట్టాను, ఎప్పుడు తిట్టాను కదా, ప్రభుత్వ విధానాలను చెప్తుంటా. ప్రభుత్వ విధానాలు చెప్తుంటే ఫస్ట్ పోయినప్పుడు కొంతమంది అన్నారు మా జిల్లాలో, అయ్యో శివారెడ్డి నువ్వు ఎందుకు గవర్నమెంట్లో తప్పులని ఎత్తి చూపుతున్నావు ఎందుకు అన్నారు. రేవంత్ రెడ్డి ఎందుకంటున్నావు, మన జిల్లాడు కదా అన్నారు. మొన్న పోతే ఇంకా పెంచాలే, ఇంకా కొయ్యాలి అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే ఇంకా రేవంత్ రెడ్డి విషయంలో మహబూబ్నగర్ ప్రజలు ఆశలు కోల్పోయారు. ఇంకా మా జిల్లా ఓడు వేస్తాడు అనేది పోయింది. ఆయన ఏం చేయడం అనేది అర్థమైపోయింది మా వాళ్ళకి, మామనార్ వాళ్ళకి అర్థమైంది. ఇంకా మిగతా జిల్లాల సంగతి ఏందో తెలియదు. వరంగల్ ఫుల్ వ్యతిరేకత ఉందంట మరి అదేందో. ఎనీవే చూసింది కదా, ఒక్క కామెంట్ అన్నా జనాలు పిచ్చివానికి అధికారం ఇచ్చామని బాధపడుతున్నారు. ఎన్ని చదవాలి నేను. వెంకట్ చిముట అంతా విర్రవీగవద్దు, అడ్రస్ లేకుండా పోతాడు. ఏం చెప్పాలి మరి. రవిప్రకాష్ కేసీఆర్ మీన్స్ తెలంగాణ అంట. తగ్గిపోతుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది. తగ్గిపోతుంది అంటలే. కేసీఆర్ ఇస్ తెలంగాణ. ఇంకేమన్నా డిఫరెంట్ మెసేజ్ అంటే చదువుతా. రేవంత్ రెడ్డి అన్నట్టు కేసీఆర్ అనే ముక్కను పీకాలి అంటే ముందు రేవంత్ రెడ్డి తన తండ్రి నర్సిరెడ్డికి పుట్టలేదని ఒప్పుకుంటే, రేవంత్ రెడ్డి అమ్మో చాలా రాసిండ్రు. భాస్కర్ నాయక్ అంట. అసలు కొడంగల్లో రేవంత్ రెడ్డి గెలుస్తాడా? కె రవీందర్. ఇట్లాంటివి ఏం చెప్పాలి చెప్పు. అన్నీ రేవంత్ రెడ్డి కనీసం ఇట్లాంటివి చూసైనా మారాలి. జనాల అభిప్రాయమైన డైరెక్ట్ రాకపోవచ్చు. ఒకసారి ఇట్లా తిప్పేస్తే నెట్టు, ఒకసారి సిగ్నల్ టీవీ చూడని చెప్పండి. కింద కామెంట్స్ అవుతే ఆయనకు అర్థమైపోతుంది ఏం చేయాలనో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.